పతంజలి శ్రీనివాస్ గారు. స్వామి రామ్దేవ్జీ దగ్గర 4 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. పతంజలి మహర్షి అంటే యోగ శాస్త్ర పితామహుడు. ఆయన అందించిన శాస్త్రాన్ని ఈ రోజు స్వామి రామ్దేవ్జీ కానీ, జగ్గి వాసుదేవ్జీ కానీ ఎవరైనా సరే 50,000 మంది కోవిడ్ పేషెంట్స్ కి సూర్య నమస్కారాలు ప్రాణాయామంతో వైద్యం చేయగలిగాను. గిరిబిడ్డలు 22,000 మందితో అరకులో సూర్య నమస్కారాలు చేయించగలిగాను. అలాగనే ప్రపంచ యోగా దినోత్సవం రోజు ఆ పై నుంచి కిందకి తీసుకొచ్చి యోగా సాధన సూర్య నమస్కారాల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు తీసుకోగలిగాను. సార్, మీరు సాధించిన అత్యద్భుతమైన విజయాల్లో ముఖ్యంగా గిరిజన బాలబాలికలకు వాళ్ళ చేత సూర్య నమస్కారాలు చేయించడం కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రతి భారతీయుడి తాలూకా వెంట్రుకలు నిక్కబడుచుకునే పరిస్థితి ఉంది. ఏంటి సార్ దాని వెనక ఎంత కృషి ఉంది? మనం ఇలా చేయబోతున్నాము, వారికి అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అనగానే నా మాట నమ్మి ఈ రోజు ఆ రికార్డు సాధించడానికి ముఖ్య కారకులు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు. 60 పాఠశాలలు, 22,000 మంది గిరిజన బిడ్డలు, వాళ్ళందరూ నన్ను డాడీ డాడీ అని పిలుస్తారు. నాకు ఈ జన్మ ధన్యమైపోయింది. మనకి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఎన్ని వాహనాలు అయితే ఉన్నాయో అక్కడ అన్ని వృక్షాలు ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, కోవిడ్ లో అత్యధిక మరణాలు తూర్పుగోదావరి జిల్లా, అత్యల్ప మరణాలు, తక్కువ మరణాలు గుంటూరు జిల్లా. ఎందుకు అంటే యోగాని టూల్ గా వాడావు. యోగాంధ్ర వచ్చిందంటే అరకు కేక, నా గిరిబిడ్డల కేక. ఇప్పుడు రికార్డులు ఉంటే తప్ప దానికి వాల్యూ లేదనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ రికార్డులన్నీ పక్కన పెట్టేసి అసలు మన ధర్మాన్ని మనం ఆచరించాలి అని విధిగా మనం తెలియజెప్పాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రధానమంత్రి మోడీ గారు కూడా చైతన్యమై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు అన్ని రాష్ట్రాల్లో జరగాలని చెప్తున్నారు. సో మీరు రికార్డు అనేది తీసి పక్కన పెడితే చీకితే చినిగిపోద్ది, తగలబెడితే తగలబడిపోద్ది. ఏ రికార్డు అయినా అంటే ఆడపిల్లల్లో నెలసరి ప్రాబ్లమ్స్ 3 నెలలకు ఒకసారి వస్తుంటది. మరి అటువంటి సమస్యలు ఉన్నప్పుడు సూర్య నమస్కారాలే మందు. ఈ కాలం యువత క్షణికావేశంతో చేయరాని తప్పులు చేస్తున్నారు. చివరికి వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. ఆ సూర్య నమస్కారాలు ఏ విధంగా పనిచేస్తాయంటే విద్యార్థుల్లో ముఖ్యంగా నిషా, చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతున్నారు. ఖచ్చితంగా యోగా చేసే వ్యక్తి నిషా వైపు వెళ్ళాడు. 108 హత్యలు చేసిన ప్రతాప్ సింగ్ ఈ హత్యలు ఎలా చేస్తున్నావు, ఎందుకు చేయగలుగుతున్నావు అన్న అడిగినప్పుడు నేను మత్తులో చేశానన్నారు. ఆ మత్తుని ఈ రోజు వదిలిపెట్టి అతను యోగా గురువుగా మారాడు.